నేను మొన్నొక వీడియో చేశానండి. బంధువులకు అప్పు ఇవ్వకండి, మీ స్నేహితులను అని చెప్పి ప్రతి ఒక్కరిని నమ్మి డబ్బులు అప్పు ఇవ్వకండి వాళ్ళు అడగగానే అని చెప్పాను. సరే, దానికొచ్చిన కమెంట్స్ ఏంటో తెలుసా? మరి ఫ్రెండ్సు, బంధువులు కాకపోతే నువ్వొచ్చిస్తావా మాకప్పులు? ఎవరిస్తారు? ఎందుకిస్తారు? అని రకరకాలుగా కమెంట్స్ పెట్టారు. రేపు నీ అవసరానికి ఎవరన్నా డబ్బులడిగితే నీకు కూడా ఎవరు ఇవ్వరులే అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు అప్పు తీసుకోవటం, అప్పు ఇవ్వటం అనేది చాలా వరకు మనం చేసుకునే దాంట్లోనే ఉంటుంది. మేము అప్పులు ఇచ్చాం. ఎక్కడ అప్పు తీసుకోలేదు. కానీ అలా అని మేమేం కోటేశ్వరమేం కాదు. మాకు ఉన్న దాంట్లో మేము సాయం చేయటానికే ముందుంటాం. కానీ మాకంటూ కొంత ఉంచుకున్న తర్వాత ఎక్కువగా ఉన్నది మాత్రమే మేము బయటకిస్తాం. ఉన్న డబ్బుని త్యాగం చేసి మీరిలా బంధువులకు అప్పిస్తే మీ కుటుంబమే నాశనం అయిపోతుంది. ఇదేమీ ఊరికే చెప్పలేదు. ఇలా వాస్తవంగా జరిగింది కాబట్టే నేను మీకు చెప్పాను. నాకు తెలిసిన వాళ్ళు, నాతో ఉండేవాళ్లే ఇలా చేశారు కాబట్టే, ఇలాంటివి మోసాలు నేను చూశాను కాబట్టే మీకు కూడా సలహా ఇచ్చాను. ఎందుకంటే అలా డబ్బులు ఇవ్వటం వల్ల అప్పటిదాకా రోజు ఒక్కసారైనా కనిపించే ఆ వ్యక్తి ఎప్పుడైతే డబ్బులు ఇచ్చామో అసలు మొహం కూడా చూపించట్లేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఏం కావాలి? ఇలా చాలా మంది జీవితాల్లో జరుగుతున్నాయి. మీ దగ్గర సాయం చేసేంత డబ్బుంటే ఖచ్చితంగా సాయం చేయండి. కానీ మీ దగ్గర ఉన్న డబ్బుని మీకోసం కూడా లేకుండా త్యాగం చేసి ఎవరికి అప్పులు ఇవ్వకండి. మీరు కోటేశ్వరులు, మీకు ధనం ఎక్కువగా ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఇవ్వండి. అసలు ఇవ్వటమే కరెక్ట్ ఉన్నవాళ్ళు. కానీ నేను చెప్పేది ఏంటంటే మన స్తోమతకు తగ్గట్టు అప్పులు ఇవ్వండి. మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, 10,000 మాత్రమే అప్పు ఇవ్వండి. అంతేకాని 1,00,000కు 1,50,000 అప్పు ఇవ్వకండి. లేదా 1,00,000కు 1,00,000 అప్పిచ్చేసేయకండి. లేదా మీకు అలా వడ్డీ మీద కొంచెం ఆశ ఉంది, రూపాయి వస్తుంది అనుకుంటే చెప్తున్నాను కదా, ఒకరికి 25,000 ఇవ్వండి, ఇంకొకరికి 25,000 ఇవ్వండి. అంతేకాని మీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఒక్కరి దగ్గరే మాత్రం అస్సలు పెట్టకండి. అంతేకాని మీ దగ్గర డబ్బులున్నా కూడా ఎవరికి ఇవ్వద్దు అని నేను అస్సలు చెప్పనండి. పరిస్థితిని బట్టి, మనుషుల్ని బట్టి, ఆ సిచ్యువేషన్స్ని బట్టి, మీ సిచ్యువేషన్స్ని బట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అని ఇది ముందు జాగ్రత్త మాట మాత్రమే. ఏం చెప్పినా కూడా అదే చెయ్యండి 100కి 200% అని కాదు. ఇలాంటి మాట వల్ల మీకు కొంచెం ఆలోచన అనేది వస్తుంది. స్పాట్ లోనే డెసిషన్స్ తీసుకోకుండా కొంచెం ఇలాంటివి ఉపయోగపడతాయండి. ప్రతి దాన్ని నెగిటివ్ గా తీసుకోకండి.